హాయ్ నమస్తే. నేను సతీష్ ఠాకూర్ మాట్లాడుతున్నాను మిత్రులారా. రీసెంట్‌గా అయితే నిన్న నుంచి ఒక వార్త ప్రచారంలో ఉంటుంది. మీడియాలో మనందరికీ తెలుసు. ఏదైతే ప్రపంచ అందగత్తెల పోటీలు మనం నిర్వహిస్తున్నామో, అందులో ఒక యువతి ఇంగ్లాండ్ దేశస్తురాలని మనకు న్యూస్ వచ్చిందండి. తనను మిస్‌యూజ్ చేశారు, మిస్‌బిహేవ్ చేశారు అని అయితే ఒక అపవాదునైతే వాళ్ళ దేశం పోయినాక మాట్లాడడం జరిగింది. ఇది ఖచ్చితంగా మనం ఖండిస్తున్నాము. మరి ఆమె ఉద్దేశపూర్వకంగా అలా అంటుందో, ఎవరైనా తనని ఇబ్బంది పెట్టేలో తెలియదు గానీ, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యాఖ్యల పట్ల మన వైఖరి మనం తెలియజేయాలి. మనం ప్రస్తుతానికి ఖండించాలి ఈ విషయాన్ని. ఎందుకంటే ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక ఈవెంట్ అయితే మనం నిర్వహిస్తున్నామో, అది సక్సెస్ అయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతైతే మనకు గుర్తింపు వస్తుందో, ఏమైనా లోటుపాట్లు ఉన్నా గూడా, లేకపోతే ఏమైనా ఫెయిల్ అయినా గూడా అలాంటి ప్రోగ్రామ్స్ అంతే ఎత్తున ఈక్వల్‌గా ప్రపంచవ్యాప్తంగా కూడా మన పరువు పోతుందండి. ఆల్రెడీ మనము ఈ పోటీలు నిర్వహిస్తున్న సమయంలోనే మనకు దేశంలో శాంతి భద్రతలకి సంబంధించిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులలో కూడా మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. ఎందుకంటే చాలామంది అయితే మనం కూడా వ్యతిరేకించాము. కానీ మేబీ షెడ్యూల్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటే కొన్ని పరిస్థితులలో నిర్వహించాల్సి వచ్చింది అన్నారు. ఐపీఎల్ లాంటి మ్యాచ్లు కూడా వాయిదా వేసుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఓకే, ఈ ఈవెంట్‌ని మనం భద్రత కల్పించి, అన్ని వసతులు కల్పించి, అన్ని సౌకర్యాలు వాళ్ళకిచ్చి కూడా మనం ఈవెంట్ రన్ చేస్తున్నాము. ఇలాంటి పరిస్థితులలో కూడా ఒక మహిళ వాళ్ళ ఇంగ్లాండ్‌కి వెళ్ళినాక, అక్కడికెళ్ళినాక మన గురించి తక్కువ చేసి మాట్లాడడం కావచ్చు. ఓకే, ఆమె ఇంటెన్షన్ ఏముందో తెలియదు. మేబీ అలాంటి పరిస్థితులు ఎదురైతే గనక ఒక విచారణ చేపట్టి అలా జరగడానికి కారకులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా మీరు పని చేయాలి సార్. ఎందుకంటే ఇది రాష్ట్ర పరిధి నుండి దేశ పరిధిలోకి పోయింది. ఇది ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా ఒక టాపిక్ అవుతుంది కాబట్టి, ఇలాంటి పరిస్థితులు కాకుండా చూసుకోవాలి. మరి వాళ్ళు ఇంటెంట్‌గా అంటున్నారా? మరి వాళ్ళకు ఏం తక్కువ చేసినాం మనము? కానీ తను చాలా పరువు తీసే విధంగా తనైతే మాట్లాడింది. తనని ఒక వేశ్య లెక్క భావించినట్టు ఫీల్ అవుతున్నాను అని ఒక మాట అయితే వాడింది. మరి ఎవరైనా తనని ఇబ్బంది పెట్టినారో ఖచ్చితంగా కూడా మీరు ఎంక్వైరీ చేపియండి. ఇలాంటి ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్ప పేరు వస్తుందో ఇలాంటి మాటల ద్వారా అంతే మన అపఖ్యాతి మూటగట్టుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మనందరం భారతీయులు అందరం కూడా ఇలాంటి సంఘటనలను అయితే ఖండిస్తున్నాము. ముఖ్యంగా మన తెలంగాణలో ఇది కండక్ట్ చేశాం కాబట్టి మేమైతే ఖచ్చితంగా ఇది ఖండిస్తున్నాం సార్. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఏదేమైనా కూడా ఈ అందాల భామలు ఎవరైతే వచ్చారో వారందరికీ కూడా మనమైతే 100% అయితే సెక్యూరిటీ ఇచ్చాము. ప్రోటోకాల్ అన్నీ ఇచ్చామండి. కానీ తనకి ఏ విధంగా మరి ఇబ్బంది జరిగింది, ఎక్కడ లోపం ఉన్నదని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము దాని గురించి స్టడీ చేయాలి. ఎక్కడన్నా ఇలాంటి పొరపాట్లు ఉంటే కనుక వారికి పనిష్మెంట్ ఇవ్వాలి. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయొద్దు. ఎందుకంటే ఇది ప్రపంచ అందాల పోటీలు కాబట్టి మన తెలంగాణ ఖ్యాతి కూడా ప్రపంచవ్యాప్తంగా గొప్పగా ఉండాలని కోరుకోవాలి మనందరం కూడా. సో మరి కొందరు వాంటెడ్‌లుగా కూడా మన ఇక్కడ వర్క్ చేసుకుంటూ కూడా ఇప్పుడు కొద్దిమంది రీసెంట్‌లీ కూడా అరెస్ట్ అయ్యారు. మన పాకిస్తాన్‌లో ఉన్న వారికి మన రహస్యాలు కూడా చెప్తున్నారంట. మన ఒక లేడీ జర్నలిస్ట్ కూడా అరెస్ట్ కాబడింది. సంథింగ్ జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు. ఎవరు ఎలాంటి వాళ్ళో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాము. అలాంటి సందర్భంలో ఈ అందాల పోటీలు పెట్టుకున్నాము. ఎంత జాగ్రత్తగా పకడ్బందీగా మనం ఇవి నిర్వహించుకున్నా కూడా ఒక ఆవిడ వెళ్ళిపోవడంతో నెక్స్ట్ డేనే అక్కడ మీడియాకి తనకు నచ్చిన విధంగా మాట్లాడుతుంది. తెలంగాణ గురించి తక్కువ చేసి మాట్లాడినట్టే, ఖచ్చితంగా ఇండియా గురించి కూడా తక్కువ చేసి మాట్లాడినట్టే. తను ఏమైనా తప్పులు జరిగితే కనుక మనము సరిదిద్దుకోవాలా. ఆమెను ఇబ్బంది పెట్టినట్టు అయితే కనుక తగిన వారిని మనం గుర్తించి వాళ్ళకి శిక్షించాలి. మరొకసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంటుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.